సహకుటుంబానాం కొత్త తెలుగు సినిమా జనవరి 1న రిలీజ్ అయింది. డిసెంబర్ 12 కావాల్సింది అఖండ 2 వల్ల పోస్ట్ పోన్ జనవరి 1కి వచ్చింది. నేను చూశాను కానీ ఈ సంక్రాంతి సినిమాలు హడావిడిలో పడిపోయి రివ్యూ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇప్పుడు గుర్తొచ్చి ఈ రివ్యూ చేస్తున్నాను సంక్రాంతి పండగ తర్వాత. సినిమా చూడడానికి కారణం ఈ ట్రైలర్ చూశాను నేను. సహకుటుంబానం డిసెంబర్లో అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కనపడ్డాడు. హీరో వచ్చేసి కొత్త అబ్బాయి ఎవరో, అతని పేరు తర్వాత తెలిసింది రామ్ కిరణ్ అంట అతను. సో సినిమా ఎలా ఉందని చూస్తే టైటిల్ బాగుంది, సహకుటుంబానం అని, ఏదో ఫ్యామిలీ డ్రామా అనుకున్నట్టుగానే సినిమా వచ్చేసి స్టార్టింగ్లో మనకు హీరో కొద్దిగా ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు కానీ ఫేస్ వాల్యూ పెద్దగా లేదు. క్లోజప్లో చూలేము, కొద్దిగా తారక రత్నలాగా కనపడుతున్నాడు అతను, అంత గడ్డం పెంచి. సో హీరో అతని ఫ్యామిలీ పరిచయం చేశారు. కొద్దిగా ఏమంటారు, లో బడ్జెట్ సినిమా కాబట్టి సినిమా అంతా ఒక ఇంట్లో ఒక ఆఫీస్లో ఈ రెండు ప్లేస్లోనే తీశారు సినిమా అంతా. సపోర్టింగ్ ఆర్టిస్టులు బాగానే పెట్టుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ని పెట్టుకున్నారు ఫ్యామిలీలో. సో ఏంటబ్బా ఫ్యామిలీ అంతా కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అనిపించింది స్టార్టింగ్. ప్రతి డైలాగు ఓవర్ మెలో డ్రామా ఓవర్గా అనిపించింది. సరే ఆ తర్వాత హీరో ఆఫీస్ సెటప్లో మనకు బ్రహ్మానందము, సత్య, భద్రం ఈ ముగ్గురితో కొద్దిగా ఏదో కామెడీ ట్రై చేశారు. సో అక్కడికి పరిచయాలు అయిపోయాయి క్యారెక్టర్లు. ఆ తర్వాత హీరోయిన్ పరిచయం. హీరోయిన్ వచ్చేసి మేఘా ఆకాష్. చాలా రోజులైంది అమ్మాయిని చూసి, అప్పుడెప్పుడు నితిన్ సినిమాలో చూశాను నేను. ఇప్పుడు లావ్ అయింది, బొద్దుగా అయింది ఈ సినిమాలో. ఇక ఆ అమ్మాయి పరిచయము, ఆ తర్వాత హీరోయిన్ పరిచయాలు, వాళ్ళ ప్రేమ. అక్కడ ఒక పాట వేసుకున్నారు. అసలు హీరో క్యారెక్టర్ అంతవరకు సింపుల్గా కామ్గా చూపించి ఒక్కసారిగా ఆ పాటలో రెచ్చిపోయాడు అనమాట. అసలు మ్యాచ్ అవ్వలేదు. ఆ పాట అయితే బాగానే ఉంది. ఇది మన దిల్ రాజు ఒకటి డైలాగ్ ఉంది, పాపులర్ డైలాగ్, ఫేమస్ ఒకటి, ఇది డాన్స్ వేనుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుక్కు అని. అలా పాట లిరిక్స్ అలాగే స్టార్ట్ అయ్యాయి. మంచి డాన్స్ నెంబర్. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ అంట, అందుకే పాట బాగుంది. ప్లస్ హీరో కూడా డ్యాన్స్ ఇరగదీశాడు. అసలు వాయిపోయేటప్పుడు డ్యాన్స్ భలే చేస్తున్నాడు హీరో అనుకుంటే తర్వాత తెలిసిందే హీరో చేసిన అతను మన ఏం పేరు రామ్ కిరణ్, కొరియోగ్రాఫర్ అంట అతను. సో హీరోగా ట్రై చేశాడు, అందుకే ఆ పాటలో డ్యాన్స్ బాగా వేసాడు అనిపించింది. ఇక అంతే. ఆ తర్వాత లవ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్యన. ఆ తర్వాత ఇక టైటిల్ ఉంది కదా సహకుటుంబానం. అసలు ఏంటి, అన్ని పరిచయాలు అయిపోయాయి, ప్రేమ అయిపోయింది, ఇప్పుడు ఏంది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అని చూస్తే ఈ కుటుంబం పైన ఒక ఇంటర్వెల్ ముందు ఒకటి ట్విస్ట్ ఉంది. రాజేంద్ర ప్రసాద్, ఈ హీరో అండ్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కలిపి ఒక ట్విస్ట్ ఉంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఇది కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఇదేదో బాగానే ఉంది కదా, విచిత్రంగా అనిపించింది. ఇదే కాన్సెప్ట్ ఏదైనా కొద్దిగా పాపులర్ హీరో చేసింటే చాలామంది చూసేవాళ్ళు నచ్చేదేమో చాలామందికి కూడా. ఈ కొత్త హీరో అవడం వల్ల ఎవరు చూడలేదు సినిమా కాన్సెప్ట్. నేను కూడా అనుకోలేదు, ఏదో ఫ్యామిలీ సినిమా అనుకున్నాను కానీ ఆ సహకుటుంబానాంకి పెట్టి దాన్ని బాగా పెట్టారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, అది నచ్చింది ఆ కాన్సెప్ట్. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు ఈ ఎందుకు హీరో ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో ఎందుకు అలా చేశాడు అనేది ఒక ఫ్లాష్ బ్యాక్, అతను ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో అంటే మనకు ఎవరు శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్ ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కారణం శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్. అతను హీరోయిన్ చెప్తాడనమాట అది. సో సెకండ్ హాఫ్లో ఈ శుభలేఖ సుధాకర్ ప్లస్ ఈ హీరో అక్కడ మళ్ళీ అవసరం లేదు ఒక పాట పెట్టుకున్నారు. అంటే హీరోకి ఏదో ప్రాబ్లం ఉందనేసి ఉంటే ఆ ప్రాబ్లం గురించి పాట. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ టైంలో వచ్చినప్పుడు ఇక అందరికీ తెలిసిపోతుంది హీరో గురించి. ట్విస్ట్ ఏదైతే ఉందో రివీల్ అయిపోతుంది, మనకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు హీరో మళ్ళీ బాధలో ఇంకో పాట, కళ్ళు కాంపౌండ్లో, మంచి మాస్ నంబర్. పాటలు మ్యూజిక్ బాగుంది, డాన్స్ బాగా వేసాడు. కానీ హీరో కొత్తవాడు అవ్వడం వల్ల ఎవరికి తెలియదు. ఒకవేళ పాపులర్ హీరో చేసి నిజంగా ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది, విచిత్రంగా ఉంది కాన్సెప్ట్, సహకుటుంబానం అనేసి. ఇంకంతే. ఈ మధ్యలో మనకు ఒక విలన్ గ్యాంగ్ని ఏదో పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు విలన్ గ్యాంగ్ ఏదో కొత్త వాళ్ళందరూ హీరో కోసం వెతుకుతున్నట్టు చూపిస్తారు. ప్లస్ రచ్చరవితో కామెడీ విలన్ లాగా అతను కూడా వెతుకుతున్నట్టు చూపిస్తారు. సో ప్రీ క్లైమాక్స్లో విలన్లు, హీరో ఫ్యామిలీ, ఇంక మామూలు పాత సినిమాల మాదిరి కుటుంబాన్ని బంధించడము, హీరో వచ్చి మంచి ఫైట్ సీక్వెన్స్ కూడా బాగానే డిజైన్ చేసుకున్నారు. ఫైట్లు పాటలు బాగా తీశారు. ఇంకా మిగతా డ్రామా గీమా అంతా ఇంకా లో బడ్జెట్లో కానిచ్చేశారు. ప్లస్ కొత్త హీరో కాబట్టి ఎవరికి తెలీదు అంతే. సో క్లైమాక్స్ మామూలు ఇంకా పాట ఫైట్ ఇంకా అయిపోయింది సినిమా. 2 గంటల 10 నిమిషాలు ఏమో ఉంది సినిమా. అంటే అదే చెప్తున్నాను, అది కాన్సెప్ట్ నచ్చింది నాకు. అంటే మొదట్లో అంతా ఏంటంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపించింది, కానీ తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్కి అర్థమైంది, ఓహో ఈ ఓవర్ యాక్షన్ కారణం ఈ ట్విస్ట్ కదా అని సర్ది చెప్పుకున్నా.
ఇక సెకండ్ హాఫ్లో ఎందుకు అనేది ఫ్లాష్ బ్యాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. పాటలు 3 బాగున్నాయి. మణి శర్మ మ్యూజిక్ బాగానే ఉంది, హీరో డాన్సులు బాగా వేసాడు, ఫైట్లు బాగా వేసాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ మామూలే, బ్రహ్మానందం, సత్య, భద్రం కూడా ఓకే 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 చూడొచ్చు ఒకసారి, పర్లేదు. ఏమంటే ఇప్పుడు థియేటర్స్ లేదు ఈ సినిమా, ఓటీటీకి వస్తే చూసేయండి, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు. చెప్పాను కదా, ఇదే కథ ఏదైనా తెలిసిన హీరోకి, ఒక అల్లరి నరేష్కో లేకపోతే ఎవరన్నా హీరోకి అలా పడింటే జనాలు చూసేవాళ్ళు ఈ సినిమాను. కాన్సెప్ట్ బాగానే ఉంది. రైటర్ డైరెక్టర్ కొత్త అతను శర్మ ఉదయ్ అనేసి రైటర్గా చేశాడు, ఈ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. సో అది ఈ సహకుటుంబానం, మంచి టైటిల్, కాన్సెప్ట్ కూడా బాగుంది. కేవలం కొత్త హీరో అవ్వడం వల్ల ఎవరికి తెలియదు, ప్రమోషన్స్ కూడా చేయలేదు. బట్ ఒకసారి ఓటీటీలో వస్తే చూడడం తప్పలేదు, 2 గంటల సినిమానే కాబట్టి టైంపాస్ అయితే అవుతుంది, బోర్ అయితే కొట్టదు, అంతవరకు గ్యారంటీ. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.